వివిధ దేశాలలో క్రిస్మస్ వేడుకలు జరుపుకునే విధానం చాలా విభిన్నంగా మరియు ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకుందాము. 1 ఐస్లాండ్లో క్రిస్మస్ వేడుకలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మన దగ్గర శాంతా క్లాజ్ ఒక్కడే ఉన్నట్లు అక్కడ 13 మంది ఉంటారు. క్రిస్మస్కు 13 రోజుల ముందు నుండి వీరు వస్తుంటారు. పిల్లలు తమ కిటికీల దగ్గర బూట్లు పెడతారు. మంచి పిల్లలకు బహుమతులు, అల్లరి పిల్లలకు కుళ్ళిన బంగాళదుంపలు అందులో ఉంచుతారని వారి నమ్మకం. క్రిస్మస్ రాత్రి పుస్తకాలను కానుకగా ఇచ్చి వాటిని చదువుకుంటూ గడపడం అక్కడ పెద్ద ఆచారం. 2 జపాన్లో క్రైస్తవుల జనాభా తక్కువైనప్పటికీ క్రిస్మస్ను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. జపాన్లో క్రిస్మస్ రోజు కేఎఫ్సీ చికెన్ తినడం ఒక వింతైన మరియు అతిపెద్ద ఆచారం. దీనికోసం ప్రజలు నెలల ముందే ఆర్డర్ ఇస్తారు. జపాన్లో క్రిస్మస్ అంటే మతపరమైన పండుగ కంటే ప్రేమికుల రోజులాగా జంటలు కలిసి గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు. స్ట్రాబెర్రీలతో చేసిన వైట్ స్పాంజ్ కేక్ అక్కడ చాలా ఫేమస్. 3 ఇండోనేషియా. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ ఇండోనేషియాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. బాలి వంటి ప్రాంతాల్లో క్రైస్తవులు తమ హిందూ పొరుగువారికి క్రిస్మస్ రోజున సాంప్రదాయ వంటకాలను వండి పంపిణీ చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో వెదురుతో చేసిన తుపాకులను ఉపయోగించి శబ్దం చేస్తూ వేడుకలు చేసుకుంటారు. 4 గ్వాటెమాలా. లాటిన్ అమెరికా దేశమైన గ్వాటెమాలాలో సంప్రదాయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. డిసెంబర్ 7న వీళ్లు ఇళ్లలోని చెత్తను బయటవేసి దానికి నిప్పు పెడతారు. ఇది చెడును తరిమికొట్టి క్రిస్మస్ను ఆహ్వానించడానికి చిహ్నం. డిసెంబర్ 24 అర్ధరాత్రి భారీగా బాణసంచా కాల్చి వేడుకలు మొదలుపెడతారు. క్రిస్మస్ విందులో టమాల్స్ అనే మొక్కజొన్న పిండితో చేసిన వంటకం ప్రధానంగా ఉంటుంది. 5 గ్రీస్లో క్రిస్మస్ వేడుకలు సముద్రంతో ముడిపడి ఉంటాయి. అక్కడ క్రిస్మస్ ట్రీ కంటే ఎక్కువగా పడవలను లైట్లతో అలంకరిస్తారు. దీనిని కరావకి అంటారు. క్రిస్మస్ కోసం వీరు ప్రత్యేకంగా ఒక రొట్టెను తయారు చేస్తారు. దీనిపై శిలువ, క్రాస్ గుర్తు ఉంటుంది. భూమి అడుగున ఉండే చిన్న భూతాలు క్రిస్మస్ సమయంలో పైకివచ్చి అల్లరి చేస్తాయని, వాటిని తరిమికొట్టడానికి 12 రోజులపాటు మంటలు వెలిగిస్తారని గ్రీకు ప్రజల నమ్మకం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.